రాజకీయాల్లో వారసుల భవిష్యత్తుపై ఆలోచించడం కొత్తేమీ కాదు. అయితే రాజకీయ ప్రవేశానికి వారసత్వం పనికొస్తుందే తప్ప ఎదుగుదలకు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన వారసుడు విజయ్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సానుకూల స్పందన కనిపించటం లేదు. తన కుమారుడు చింతకాయల విజయ్కి అనకాపల్లి పార్లమెంట్ టికెట్ అడిగినట్టు అయ్యన్న పాత్రుడు ఇటీవల చెప్పారు. ఈ మేరకు పార్టీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అయితే విజయ్కి అనకాపల్లి లోక్సభ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ సిద్ధంగా లేరని తెలిసింది. అనకాపల్లి ఎంపీ టికెట్ను బైరి దిలీప్ చక్రవర్తికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో విజయ్కి ఎన్నికల్లో పోటీ చేసే దారి దాదాపు మూసుకుపోయినట్లే. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ మాత్రమే ఇవ్వనున్నారు. ఇంతకు మించి ఆయన కుమారుడికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం ఏమాత్రం సముఖంగా లేదని సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అయ్యన్న పాత్రుడు ఆశిస్తున్నాడు. అయితే చింతకాయల విజయ్ వ్యవహార శైలిపై చంద్రబాబు, లోకేష్ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అందుకే ఆయన సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ లాంటి ముఖ్య నాయకులు ఫోన్ చేసినా విజయ్ అందుబాటులోకి రావడం లేదని కోపం పార్టీ పెద్దల్లో ఉంది. ఇలాగైతే రాజకీయాలు ఎలా చేస్తారనే ప్రశ్న విజయ్ విషయంలో ఉత్పన్నమవుతుంది. విజయ్ని ఒక ప్రజాప్రతినిధిగా చూడాలనే తపన కన్న తండ్రిగా అయ్యన్న పాత్రుడికి ఉన్నప్పటికీ ఆ యువ నాయకుడికి సోమరతనం వెంటాడుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో బంగారు భవిష్యత్తును చేజేతులా జారవిడుచుకుంటున్నాడనే ఆవేదన అయ్యన్న పాత్రుడి అనుచరుల్లో ఉంది. అయ్యన్నతోనే ఆయన కుటుంబ రాజకీయానికి తెరపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.